హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? ఈరోజు మన వీడియోలో కొత్త పరుకును తెచ్చినప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా అది దుమ్ము నీట్గా పోవాలనేది నేను చూపిస్తున్నాను. దీనిలో ఒక 4-5 టిప్స్ చూపిస్తాను. మీకు ఏ టిప్ అవైలబుల్ ఉంటే ఆ టిప్ మీరు చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న ఇలాంటి రాయిని తీసుకుని ఈ విధంగా స్లోగా ఈ విధంగా చేయడం ద్వారా లోపలే దాన్ని అంతా దుమ్ము అంతా లోపల వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్లోగా తీసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ 60% దుమ్ము అనేది లోపల పడిపోయి ఉంటుంది. తర్వాత ఈ విధంగా సీజర్ తీసుకొని స్లోగా కట్ చేసుకొని బయటికి తీసుకోవాలి. తీసుకొని తర్వాత అందరి ఇళ్ళలో రైస్ ఎంటీ అయిన బ్యాగ్, ఇలాంటి బ్యాగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాగ్ని తీసుకొని ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని ఒక తాడు కానీ రబ్బర్ కానీ వేసుకోవాలి. వేసుకొని బయట వరండాలో కానీ బాల్కనీలో కానీ ఈ విధంగా గోడకు స్లోగా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా మనం అలానే బయట వేసేసినామనుకో దుమ్ము అంతా ఇంటి ముందుకు వెళ్ళిపోయి గాలికి అంతా చుట్టూ వేసుకుంటుంది ఆ దుమ్ము. దాని వలన ఈ విధంగా వేసుకుంటే సంచిలోనే పడిపోతుంది. ఈ టిప్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దీనిలోనే పడిపోతుంది. తర్వాత దీన్ని డస్ట్బిన్లో మరుసనంగా ఎత్తేసుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చేత్తో మెల్ట్ చేసుకోవాలి. ఇలా స్లోగా చేసుకోవడం వల్ల సంచి పెట్టేసి ఈ విధంగా చేసుకుంటే మంచిగా దానిలోనే దుమ్ము అనేది పడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత దుమ్ము వచ్చిందో దీనిలోనే. ఇది కూడా చేసుకోవచ్చు. మీకు ఆ టిప్ నచ్చితే ఈ టిప్ నచ్చితే ఈ టిప్ చూసుకోండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో బ్రష్ వాష్ చేస్తూ ఉంటాము. బట్టలు ఉతికే బ్రష్ని తీసుకొని ఈ విధంగా స్లోగా ఈ విధంగా చేసుకోవాలి. దాని మీదే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్లోగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ ఇంట్లోనే పాతదైన దువ్వెన ఉంటుంది కదా, అలా దువ్వెన తీసుకుని ఈ విధంగా స్లోగా ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఏ అవైలబుల్ ఉంటే అది చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి ఇలా ఏ టిప్ నచ్చిందో ఆ టిప్ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా చూడండి ఫ్రెండ్స్, ఎంత డస్ట్ అనేది వచ్చేసింది. మనం ఇంట్లోనే అలానే యూజ్ చేయడం ద్వారా 15 డేస్ 1 వీక్ 10 డేస్ దాకా అలానే దుమ్ము వస్తూ ఉంటుంది. ఇంటి నిండా అలానే అవుతూ ఉంటుంది. అందువలన ఈ విధంగా ఒకసారి ఒక 15 మినిట్స్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకో మొత్తం డస్ట్ అంతా అలానే వెళ్ళిపోతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలానే నెక్స్ట్ అందరి ఇళ్ళలో పెద్ద ఇల్లు అలా ఉంది. అలా లోపల నుంచి బయట వరకు ఉడుచుకొని వచ్చే లోపల వెనకల చెయ్యి అనేది ఉడకతో తడిచిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సాక్స్ ఒకటి పాగొట్టిపోయి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. లేదంటే సాక్స్ పాతదైందని పాడేసే బదులు ఈ విధంగా ఒకటి తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్స్ ఈ విధంగా ఒకటి రబ్బర్లు తీసుకొని టైట్గా ఈ విధంగా రబ్బర్ వేసుకొని టైట్గా ఉంటుంది. ఇది క్లాత్ ఉంటుంది కాబట్టి మన చేతికి ఉడకపట్టిన దానికి పీచ్ చేస్తుంది. అలానే పరక కూడా చాలా టైట్గా ఉంటుంది. కింద పడినా కానీ ఏమీ కాదు. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది దుమ్ము పరక అంటే అందరూ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. దుమ్ము పరకను దుమ్ము కొట్టినప్పుడు అస్సలు అది కడిగినా వాష్ చేసినా వెళ్ళిపోదు. అలాంటప్పుడు ఈ విధంగా బట్టలు ఉతికే బ్రష్ కానీ సింక్ క్లీన్ చేసే బ్రష్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, దుమ్ము ఎంత బాగా నీట్గా ఊడుతుందో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.